యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చిన్నాను. దేవుడు ఈరోజు మనకు అనుభవించిన వాగ్దానము యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనము. నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడై ఉన్నాను. హల్లెలూయా. ఈ వాగ్దానం ద్వారా మనకి విజయం కలుగును గాక. ఆమేన్. ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ప్రతి విషయమందు మనకి దేవుడు తోడై ఉన్నాడండి. ప్రతి విషయంలో దేవుడు మనకి బలాన్ని చేకూరుస్తున్నాడు. ఎలాగా? ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే నజరేయుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నావో, ఎప్పుడైతే నజరేయుడైన యేసుక్రీస్తు నీ కొరకు ప్రాణం పెట్టి ఉన్నాడో, ఎప్పుడైతే ఆయన నీ కొరకు మరణించి తిరిగి లేచి ఉన్నాడో, ఆ నిమిషం నుండి ఆయన నీకు తోడై ఉన్నాడు. నీ విశ్వాసం ద్వారా ఆయన నా యొక్క పాపాన్ని ఆయన తీసుకుని ఆయన యొక్క నీతిని నాకు ఇచ్చిన ఎప్పుడైతే నువ్వు విశ్వసించున్నావో, ఆ విశ్వాసం ద్వారా ఆయన ఏదైతే జయించున్నాడో ఆ జయించిన అనుభవాన్ని నువ్వు పొందుకుని ఉన్నావు. ఆ జయించిన సామర్థ్యాన్ని నీవు కలిగి ఉన్నావు. కాబట్టి ఎప్పుడైతే యేసుక్రీస్తు వైపు నువ్వు చూసి ప్రార్థన చేస్తావో, యేసుక్రీస్తు లోకాన్ని జయించున్నాడు, ప్రతి దాని మీద అధికారం కలిగి ఉన్నాడు, ఆ క్రీస్తు సామర్థ్యాన్ని నేను పొందుకున్నాను విశ్వసించడం ద్వారా. కాబట్టి దేవా, ఈ పని నేను చేయొచ్చున్నాను, దీనిలో నాకు విజయం కావాలని ఎప్పుడైతే నువ్వు ప్రార్థిస్తావో, నువ్వు అడిగిన దానికన్నా, ఊహించిన దానికన్నా అత్యధికమైన కార్యాలు దేవుడు నీ జీవితంలో చేస్తాడు. కాబట్టి నువ్వు ఏ విషయంలో నువ్వు భయపడడానికి వీలు లేదు. ప్రతి విషయమందు, ప్రతి నిమిషము, ప్రతి సెకను దేవుడు నీకు తోడైని నడిపిస్తున్నాడు. ఎప్పుడైతే ఆ విశ్వాసంలో నువ్వు ముందుకు వెళతావో ప్రతి దానిలో నీకు విజయం అనేది కలుగుతుంది. ఆమేన్. ప్రార్థించుకుందామా? స్తోత్రం మహోన్నతమైన దేవ, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఇచ్చిన వాగ్దానం బట్టి నీకే కోట్ల స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ప్రతి ప్రయాణాల్లో తండ్రి మీరే తోడై నడిపించింది తండ్రి. వీడియో చూస్తున్న వారికి ఏదైతే సహాయం కలుగుతండి, ఏ విషయం ఉంది ఏకీభవించిన తండ్రి, ఏకీభవించిన విషయం తండ్రి విడుదల కలుగునుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. ప్రతి అప్పు ఐశ్వర్యంగా మారును గాక, ప్రతి అనారోగ్యం ఆరోగ్యంగా మారును గాక. ఎవరికి ఏ సహాయం కలదండి ఆ సహాయాన్ని అందచేయమని నా జరేడని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.